హాయ్ హలో అండి. మినప రొట్టెకి కావాల్సిన పదార్థం అండి ఇది. మినపప్పు, ఇడ్లీ పిండి. మనము ఎప్పుడు ఇడ్లీ పిండి చేసుకుంటాం కదా, మినపప్పు నానబెట్టుకుని ఇడ్లీ రవ్వ కలుపుకుని ఇడ్లీ పిండి చేసుకుంటాం కదా, ఆ ఇడ్లీ పిండిలో యాడ్ చేయవలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవి మాత్రం. ఇది నేను వచ్చేసి చక్కెరకేళి అరటిపండు 2 తీసుకున్నాను. దానిలోకి ఒక 2 లేదా 3 యాలకులు, ఇలాచి యాడ్ చేస్తున్నాను. తర్వాత 2 ఎగ్స్, 2 ఎగ్స్ ఇలాగా పగల కొట్టుకుని ఈ మనం మిక్సీ జార్లో దీన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి. రొట్టె వేసుకుంటాం కాబట్టి మనం ఇడ్లీ పిండితోనే చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే అరటిపండు, కోడిగుడ్లు, ఇలాచి వేసుకుని మనం ఇది మిక్సీ పట్టుకున్నామో అది ఇందులో కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి మొత్తం. ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకి కూడా ఇస్తే చాలా హ్యాపీగా తినేస్తారు. మంచి ఫ్లేవర్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం బెల్లం తురుము తీసుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇది బెల్లము చక్కగా మిక్సీ వేసుకుని ఇట్లా మెత్తగా పొడిలాగా చేసుకుని పెట్టుకున్నా. ఇందులో కలిపేసుకుంటున్నాను. అసలు స్మెల్లే అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు టేస్ట్ కూడా పిల్లలు ఒక కేక్ తిన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. అంతకంటే టేస్ట్ ఉంటుంది. ఇందులో ఇది ఇడ్లీ పిండి అండి. ఇడ్లీ పిండి, బెల్లం, అరటిపండు, కోడిగుడ్లు, పచ్చి కొబ్బరి తురుము. స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు మూకిడి పెట్టుకుని మనకి ఇది మూకిడి వేడైన తర్వాత జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని మీ ఇష్టం, మీ ఇష్టం అండి. మీ ఇంట్లో నెయ్యి ఉన్నా వేసుకోవచ్చు. ఇట్లా మొత్తం ఇందులో మనము ఒక టీ గ్లాసు వాటర్ పెడతాం మధ్యలో. ఇట్లా మనకి ఈ వాటర్ పెట్టడం వల్ల ఏంటంటే ఈ వాటర్ మరిగేలోపు రొట్టె అయిపోతుంది అనమాట మనకి. ఇప్పుడు మనం ఏదైతే పిండి కలిపి పెట్టుకున్నామో ఆ పిండిని మనం మూకిడిలో వేసేస్తాం. ఇలా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చక్కగా మనకి ఉడికిపోయి మంచిగా ఫ్లఫీగా కేక్ లాగా తయారవుతుంది. తర్వాత ఎలా అయింది మీకు చూపిస్తాను చూడండి. ఇలా మన వాటర్కి బాయిల్ అయిందంటే ఉడికిపోయినట్టే. ఒకసారి చాకుతో ట్రై చేద్దాం. మనకి చాకుకి అంటుకోకుండా వచ్చిందంటే ఉడికిపోయినట్టు. అదిగోండి, కొంచెం అంటుకుంటుంది ఫ్రెండ్స్. కొంచెం ఉడికిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా ఉందో. తీస్తే ఈజీగా ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మనకి సైడ్ ఇట్లా కొంచెం ఇట్లాగా ఇలా అనుకుంటే వేడిగా ఉంది కదా. అంటే నేను పిల్లలకి స్కూల్కి టైం అయిపోతుందని చెప్పి కంగారుగా తీపిచ్చేస్తున్నాను. ఇలా అనుకుంటే చక్కగా నీట్గా మనకి కేక్ లాగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి హెల్దీ టిఫిన్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వస్తుంది అనమాట చక్కగా. చూసారా ఎంత బాగుందో. దీనికి ఏమి కాదు ఫ్రెండ్స్, ఇడ్లీ పిండి. మనం ఇడ్లీ ఆడుకుంటాం కదా, ఇడ్లీ పిండి
ఇదిగోండి ఫ్రెండ్స్, మా పిల్లలకు పెట్టాను, తింటున్నారు. ఎలా ఉంది పండు? బాగుందా? పిల్లలకి క్యారేజ్ పెడుతున్నానండి. స్కూల్కి క్యారేజ్ పెట్టి పంపించాలి కదా, క్యారేజ్ పెడుతున్నాను. హడావుడిగా ఉందండి, మాకు చిన్నది ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి వెళ్ళాలి. అందుకే హడావుడిగా పెట్టేస్తున్నాను. అదే పెట్టేస్తున్నాను ఇంకా పిల్లలకి. కొంచెం రాత్ర ఇది వేరుశెనగ గుళ్ళు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, టమోటా వేసి పచ్చడి చేశాను ఫ్రెండ్స్. ఇది కొంచెం ఆ పచ్చడి కూడా కొంచెం పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈరోజు మా పిల్లల లంచ్ అన్నమాట. ఇది ఇక్కడ ఏంటో దానిమ్మకాయ గింజలు పెడుతున్నాను స్నాక్స్కి. ఇది మా పిల్లలకి లంచ్ అన్నమాట స్కూల్కి. ఓకే ఫ్రెండ్స్, హాయ్ హలో ఫ్రెండ్స్. అదే అండి, ఫంక్షన్కి వెళ్తామని చెప్పాం కదండి. ఇదిగోండి ఇలా డెకరేట్ చేశారు. ఇది హాయ్ అండి, హలో. అది ఫంక్షన్కి వెళ్తామని చెప్పాం కదండి. అక్కడ వచ్చిన వాళ్ళకి స్నాక్స్ అనమాట అండి. ఇది చూడండి, కూలింగ్ కేక్ మొత్తం ఇలా డెకరేషన్ చేస్తున్నాము. స్నాక్ అనమాట వచ్చిన వాళ్ళందరికీ.